నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రాయితీ బియ్యం కోసం ధాన్యం సేకరణలో భారీ అవకతవకలు 50,000 కోట్ల వరకు దిగమింగిన మిల్లర్లు పార్లమెంట్ కు కాగ్ నివేదన భారత్ పాక్ సత్సంబంధాల దిశగా మరో అడుగు నేడు ఇస్లామాబాద్ లో విదేశాంగ మంత్రుల భేటీ షరీఫ్ తోనూ సమావేశం కానున్న సుష్మా స్వరాజ్ తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం 2026లోనే సవరిస్తామని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కేంద్ర బృందాల పర్యటన కరువు వరద నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన తెలంగాణలో మండలి ఎన్నికల నామినేషన్లకు నేటితో తెర క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతున్న పార్టీలు చెన్నై వరద కష్టాలకు చలించిన ఐటీ దిగ్గజం కార్నిజాంట్ 260 కోట్ల భూరి విరాళం ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు పేదల రాయితీ బియ్యం వ్యవహారంలో సుమారు 50,000 కోట్ల రూపాయల అవకతవకలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ బయటపెట్టింది. వరి ధాన్యం సేకరణ మరి పట్టించడం అంతా కాగితాల్లో చూపి మిల్లర్లు 1,000 కోట్లు దిగమింగారని దుయ్యబట్టింది. ధాన్యం సేకరణ సరఫరా విధానాన్ని పునఃసమీక్షించాలన్న కాగ్ సూచన మేరకు కేంద్రం ట్రాఫిక్ కమిషన్కు అధ్యయన బాధ్యతలు అప్పగించింది. రేషన్ దుకాణాల ద్వారా రాయితీ ధరకు నిరుపేదలకు అందచేసే బియ్యం కోసం ధాన్యం సేకరణ మరపట్టించే ప్రక్రియలో ఏకంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. 2009 ఏప్రిల్ 2014 మార్చి మధ్యకాలంలో ధాన్యం సేకరణ మిల్లింగ్ లావాదేవీలకు సంబంధించి పార్లమెంట్కు కేంద్రం సమర్పించిన కాగ్ నివేదికలో ఈ నిజాలు వెలుగు చూశాయి. రాయితీ బియ్యం కోసం వరి ధాన్యం సేకరణ మరపట్టించే ప్రక్రియలో 40,564 కోట్ల 14 లక్షల రూపాయలు ఇతర చిన్న చిన్న కేసుల్లో 10,000 కోట్ల నిధులు అంతుపట్టకుండా పోయాయని కాగ్ తేల్చింది. ప్రమాణాలు పాటించకుండా అసలు రైతేనా అని ధృవీకరణలు లేకుండా మద్దతు ధర 18,000 కోట్ల మేర చెల్లింపులు చేశారని కాగ్ దుయ్యబట్టింది. రైస్ మిల్లర్లకు అనుచిత లబ్ధి చేకూర్చినట్లు ఆరోపించింది. తనిఖీల ప్రసక్తే లేకుండా 21,115 కోట్ల 13 లక్షల విలువైన వరి ధాన్యాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎలా సేకరించిందన్నది స్పష్టంగా లేదని కాగ్ విస్మయం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2009-10 నుంచి 2013-14 మధ్య ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో మిల్లర్లు వరి ఊక, తబడు వంటి ఉప ఉత్పత్తుల రియలైజేషన్ విలువ పెరిగినప్పటికీ 2005 నుంచి మిల్లింగ్ ఛార్జీలు సవరించలేదని కాగ్ ఎత్తి చూపింది. ఫలితంగా మిల్లర్లు ఉప ఉత్పత్తుల విక్రయం ద్వారా 3,743 కోట్ల మేరకు రియలైజేషన్ పొందగలిగారని కాగ్ అంచనా వేసింది. అధీకృత గుర్తింపు లేని రైతులకు చెల్లింపులు జరిగాయని ఆక్షేపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో రైతుల బ్యాంకు ఖాతా నెంబరు, గ్రామం పేరు వంటి వివరాలు లేకుండానే చెల్లింపులు జరిగినట్టు కాగ్ గుర్తించింది. అన్ని లాభాలు పొందినప్పటికీ సుమారు 7,570 కోట్ల 78 లక్షల విలువైన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకు సరఫరా చేయలేదని కాగ్ తూర్పారబట్టింది. మిల్లర్ల నుంచి పూచీకత్తు లేకపోవడం వల్ల ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి వీలు కూడా లేకపోయిందని పేర్కొంది. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుత సేకరణ, మిల్లింగ్ విధానాలను పునఃసమీక్షించాలని కాగ్ సూచించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అధ్యయన బాధ్యతను ట్రాఫిక్ కమిషన్ అప్పగిస్తూ డిసెంబర్లోగా కొత్త రేట్లు సూచించాలని కోరింది. భారత్ పాకిస్తాన్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు మరో అవకాశం వచ్చింది. ఇటీవలే ప్యారిస్లో ఇరు దేశాల ప్రధానులు జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరగ్గా ఇప్పుడు విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. ఇవాళ హార్ట్ ఆఫ్ ఆసియా పేరిట జరిగే మంత్రుల స్థాయి సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్ చేరుకున్న సుష్మా స్వరాజ్ పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్లతోనూ సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రుల సమావేశంలో సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనలు, వాణిజ్యం సహా క్రికెట్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయని ఆకాంక్షించిన ఇరు దేశాలు విదేశాంగ మంత్రులు సానుకూల ఫలితాలు వెలువడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. कॉन्फ्रेंस हिंदुस्तान के लिए बहुत अहमियत रखती है क्योंकि ये अफगानिस्तान से वाबस्ता है और इसीलिए इस कॉन्फ्रेंस में खास तौर पर शिरकत करने के लिए मैं हिंदुस्तान से आई हूँ। चूँकि ये कॉन्फ्रेंस पाकिस्तान में हो रही है इसलिए मेरे लिए लाजमी है और वाजिब भी कि मैं पाकिस्तान के वजीर आजम नवाज साहब से मिलूं,
और अपने काउंटर पार्ट सरताज साहब से मिली। तो दोनों से मेरी मुलाकात होगी और दोनों मुल्कों के आपसी रिश्ते और सुधारने और आगे बढ़ने के बारे में बात भी होगी। ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం శాసనసభ స్థానాల పెంపునకు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాల పెంపు 2026లోనే ఉంటుందని కేంద్రం పునరుద్ఘాటించింది. లోక్సభలో తెరాస ఎంపీ బాల్కసుమన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాతే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కు పెంపు ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కరువు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి 5 కేంద్ర ప్రభుత్వ అధ్యయన బృందాలు పర్యటించనున్నాయి. కరువుపై ఏర్పాటైన 3 బృందాల్లో మొదటి బృందం ఇవాళ అనంతపురంలో, రేపు కర్నూలు జిల్లాలో పరిశీలించనుంది. మరో బృందం ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రేపు ప్రకాశం జిల్లాలో పంటలను చూడనుంది. మూడో బృందం ఇవాళ కడప జిల్లాలో, రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే మొదటి బృందం ఇవాళ నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో, రేపు నెల్లూరు నగరం, కావలి డివిజన్లను సందర్శించనుంది. రెండో బృందం ఇవాళ చిత్తూరు జిల్లా, గురువారం కడప జిల్లాలో పర్యటించనుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ల యజమానులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ఆబ్కారీ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మంత్రి కొల్లు రవీంద్ర సహా ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయాల్లో కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దుకాణాలు తెరిచి ఉంటున్నాయని మీడియాలో వచ్చిన వార్తలపైన ఆరా తీసిన చంద్రబాబు కేవలం అనుమతులు ఇవ్వడం, లైసెన్సు ఫీజులు వసూలు చేసుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే కల్తీ మద్యం ఘటన జరిగినట్లు స్పష్టమవుతోందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సమీక్ష అనంతరం ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక కల్తీ మద్యం ఘటనపై చర్యలుంటాయని ఆ శాఖ కమిషనర్ తెలిపారు. సంబంధించి మొత్తం రాష్ట్రంలో వెళ్ళి ఉంటాయి. ఆ బ్యాచ్ డిస్టిలరీ నుంచి కెమికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాతనే వస్తుంది. కాబట్టి బ్యాచ్లో అయితే దేర్ ఇస్ నో మిక్సింగ్. ఈ దుకాణంలోనే మిక్సింగ్ జరిగింది. ఈ ఇష్యూలో డెఫినెట్గా నెగ్లిజెన్స్ జరిగింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ది. ఆ కన్సర్న్ ఆఫీసర్ గ్లేరింగ్గా మనకు కనిపిస్తుంది. వాళ్ళ మీద ఎవరైనా ఉంటే అట్ వాట్ ఎవర్ లెవెల్ ఈజ్ దేర్ వీ విల్ ఇనిషియేట్ యాక్షన్. ఆంధ్రప్రదేశ్ను విద్యా కేంద్రంగా నిలిపేందుకు ప్రభుత్వంతో కలిసి నడవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక, వ్యాపార, విద్యారంగ ప్రముఖులను కోరారు. విజయవాడలో నిర్వహించిన ఉన్నత విద్యాశాఖ కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన కార్పొరేట్ కంపెనీలను విద్యా సంస్థలతో అనుసంధానం చేసే ప్రక్రియను దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టడం శుభ పరిణామమన్నారు. తొలి విడతగా 27 పరిశ్రమలు ముందుకొచ్చి రాష్ట్రంలోని 100 కళాశాలల్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించాయని చంద్రబాబు చెప్పారు. Person who studied should have some job, either government or private or on his own. He must be a small or medium entrepreneur also. This is where you have to guide me how it is going to work. Even sometimes we are having some equipment or resource, but we don't know how to use it. That is the biggest problem. There we need skill. So what I wanted to request all of you, guide us how to make Andhra Pradesh as a knowledge state. రాష్ట్రంలో అన్ని పురపాలికలు, నగరపాలక సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, ఆన్లైన్ సేవల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. పురపాలికల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగనీయకుండా ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారికి స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛ ఇవ్వాలని నిర్దేశించారు. పురపాలికల్లో చేపట్టే అభివృద్ధి పనులు గరిష్టంగా 1.5 పూర్తి చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర పథకాలను సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి 15లోగా పురపాలిక సేవలన్నీ ఆన్లైన్ చేయాలని ఆదేశించినట్లు భేటీ తర్వాత పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. అప్రూవల్ కావాల్సిన క్యాట్ సాఫ్ట్వేర్ ఉండే వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆన్లైన్లోనే బ్యాంక్ ద్వారా అమౌంట్ కట్టేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ వచ్చేస్తుంది. ఈ మంత్ ఎండింగ్కి దాంట్లో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా అన్ని కంప్లీట్ చేసేసి ఫిబ్రవరి 15వ తేదీకి ఈ రాష్ట్రంలో ఉండే 110 మున్సిపాలిటీస్లో ఆన్లైన్ ప్లాన్ అప్రూవల్ వితౌట్ మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్. ఇది నిజంగా భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ దీంట్లో నెంబర్ 1.
విజయవాడ మెట్రో రైలు 3వ కారిడార్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 2 కారిడార్లకు ఆమోదం లభించగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ నుంచి ఆటోనగర్ వరకు మెట్రో రైలు 3వ కారిడార్ ఏర్పాటును అధికారులు పరిశీలిస్తున్నారు. 5వ నంబరు మార్గంలో సింగ్ నగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, రైల్వే కాలనీ, బీఆర్టీఎస్ రోడ్, మొగల్రాజపురం మీదుగా సుమారు 8 కిలోమీటర్ల మేర 3వ కారిడార్ ఉండనుంది. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనందున ఇక్కడికి కూడా మెట్రో రైలు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 15న సంక్రాంతి కానుకగా బెజవాడ మెట్రో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేటితో తెరపడనుంది. చివరి రోజైన ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల నుంచి కొందరు నామినేషన్లు వేయగా మరికొందరు ఇవాళ తమ ప్రమాణ పత్రాలు సమర్పించనున్నారు. ఇదే సమయంలో క్యాంపు రాజకీయాలపై పార్టీలు దృష్టి సారించాయి. పొరుగు రాష్ట్రాలు, పర్యాటక ప్రాంతాల్లో క్యాంపుల నిర్వహణకు ఇప్పటికే ప్రణాళికలు ఖరారు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటైనున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాపాడుకునేందుకు విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. 12కు 12 చోట్ల అభ్యర్థులను బరిలో దించుతున్న అధికార తెరాస ఇప్పటికే పలువురు ఎంపీటీసీలకు గులాబీ కండువా కప్పగా మరికొందరు కారెక్కుతారని ఆశిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి చాలా మంది ఎంపీటీసీలు తెరాస తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్న గులాబీ నేతలు వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యుడు మదన్ లాల్, తెరాస కొణిజర్ల మండల అధ్యక్షుడు నరసింహారావుపై కేసులు నమోదయ్యాయి. తెరాసలో చేరాలని మదన్ లాల్, నరసింహారావు బెదిరిస్తున్నారంటూ సిపిఐకి చెందిన కొణిజర్ల ఎంపీటీసీ నాగలక్ష్మి భర్త సత్యనారాయణ ఈ నెల 1న కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేపై కేసు నమోదుకు ఖమ్మం న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోలీసుల తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో వైరా నుంచి వైకాపా తరఫున గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత తెరాసలో చేరారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై చొరవ చూపాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయకు తెరాస ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో దత్తాత్రేయను కలిసిన ఎంపీలు మంథని జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైనింగ్ మిషనరీ కోర్సు ధృవపత్రాలకు గుర్తింపు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పమన్నారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కలిసి విన్నవించుకుంటామని ఎంపీలు చెప్పారు. ప్రతి రాష్ట్రానికి ఎయిమ్స్ లాంటి ఉన్నటువంటి సంస్థను ఇవ్వాలని రూపొందించినటువంటి ఒక ప్రణాళికలో భాగంగా తెలంగాణలో కూడా భువనగిరి ఏరియాలో తెలంగాణ ప్రభుత్వం కూడా 250 ఎకరాలు సిద్ధం పెట్టుకున్నారు. అరుణ్ జైట్లీ గారిని కలుస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి అతి తొందరలోనే ఎయిమ్స్ లాంటి ఒక సంస్థ మనకు తెలంగాణలో కూడా కావాలని మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎయిమ్స్ స్థాపన కొరకు 2015-16 బడ్జెట్ లో ఎయిమ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసే విధంగా బడ్జెట్ లో కేటాయింపు చేయాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. బడ్జెట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కసరత్తుల్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సహా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన ఈటల కేంద్రం ఆర్థిక సాయం అందించే పథకాల్లో వాటాను 60% కుదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక పథకాలను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించుకొని ప్రాముఖ్యత లేని రాష్ట్ర ప్రణాళిక పథకాలు, కేంద్ర పథకాలను రద్దు చేయాలని సూచించారు. ప్రైవేటు భవనాల్లోని కార్యాలయాలను సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లోకి మార్చి అద్దెభారం తొలగించాలన్నారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల జాప్యం కాకుండా నివారించాలని సూచించారు. తెలంగాణలో కందిపప్పు ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం 129 కేంద్రాల్లో కిలో కందిపప్పు 135 రూపాయలకే సరఫరా చేయాలని నిర్ణయించినప్పటికీ కొన్ని కేంద్రాల్లో కందిపప్పు అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులకు వెల్లడించిన కేసీఆర్ ప్రజల అవసరం మేరకు కందిపప్పు రాయితీ ధరకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు వెంకట గజపతి రాజుకు కేటాయించిన 2 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందనే ఫిర్యాదు అందినట్లు చెప్పిన కేసీఆర్ భద్రాచలం, నూగూరు, వెంకటాపురం గ్రామానికి చెందిన ఆయన భార్యకు న్యాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో వేడుక నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న ఈ వేడుకల్లో 4,000 మంది క్రైస్తవులు, 500 మత పెద్దలు పాల్గొంటారని వెల్లడించింది. హైదరాబాద్లోని 100 చర్చిలు గుర్తించి దుస్తుల పంపిణీ, క్రిస్మస్ విందు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
95 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్న తెలంగాణ సర్కార్ ఈ నెల 16న దుస్తుల పంపిణీ, 19న క్రిస్మస్ విందు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు 15,37,00,00,000 రూపాయల నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కాటుకు 5గురు బలైన వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యాన్ని ఉపేక్షించవద్దన్న తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు ఎక్కడైనా కల్తీ ఘటనలు తలెత్తితే క్షేత్రస్థాయి ఇన్స్పెక్టర్పై తొలివేటు పడుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆబ్కారీ శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రబదన్లతో సమీక్ష నిర్వహించిన పద్మారావు మద్యం కల్తీ, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలకు ఎక్సైజ్ సీఏలను బాధ్యులను చేయాలని సూచించారు. సుంకం చెల్లించని మద్యంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టిన ఉన్నతాధికారులు పోలీసు శాఖ మాదిరిగా ఆబ్కారీ స్టేషన్ల నిర్వహణకు నెలవారీ ఖర్చులు మంజూరు చేయడంతో పాటు నూతన వాహనాలు, కార్యాలయాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తూ కేంద్రంతో సమన్వయం సాధించే అంశంపై దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ ఈ నెల 12న విజయవాడలో సమావేశమై చర్చించనుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవియ్యార్ కృష్ణారావు పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, రహదారి రవాణా, గృహ నిర్మాణం, రైల్వే, విద్యుత్ సరఫరా, పారిశ్రామిక కారిడార్, వస్తు సేవల పన్ను, పర్యాటకం సహా 12 కీలక అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించిన కృష్ణారావు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ భేటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు, ప్రోత్సాహకాలపై చెల్లింపులపై చెరకు రైతు సంఘాలు, చెరకు మిల్లుల యజమానులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 2014-15 సంవత్సరానికి చెరకు రైతులకు 92 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు అందజేసినట్లు తెలిపారు. మూతపడిన చెరకు మిల్లులను తిరిగి తెరిపించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న ఆయన బకాయిల చెల్లింపుపై త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తోటి మేము స్టార్ట్ చేసాం. 60 రూపాయల టన్నుకు రైతు ఇవ్వాలి అనేటువంటిది అది క్లియర్ అయిపోయింది. జీవో ఈ వారంలో ఇష్యూ చేస్తున్నాం. 2 బకాయిలు కోఆపరేటివ్ షుగర్స్ లో 6 మిల్లుల్లో వచ్చేటప్పుడు 30,41,00,000 బకాయిలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రైతులకు ఏ విధంగా రిలీజ్ చేయాలనేటువంటిది ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేట్ వచ్చేటప్పటికి 3 మిల్లులు బకాయిలు ఉన్నారు. వీళ్ళు జేపీ వాళ్ళు 20 లోపల ఇస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు జనవరి ఎండింగ్ వరకు టైం తీసుకున్నారు. అదర్వైజ్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. కార్లు చోరీ చేసి పాత వాహనాల ముసుగులో అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 వాహనాలతో పాటు నకిలీ నెంబర్ ప్లేట్లు, బీమా పత్రాలు, రబ్బరు స్టాంపులు, యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని సిసిఎస్ అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. 2009 నుంచి ఈ ముఠా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేసిందని లక్రా వివరించారు. ప్రమాదాల్లో తుక్కుగా మారిన వాహనాలకు దొంగిలించిన వాహనాల విడిభాగాలు అమర్చి అమ్మేస్తున్నట్లు వివరించారు. పర్చేస్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ పార్ట్స్ ఏదైతే ఉందో ఆ వెహికల్ గురించి, ఆ చెసిస్ నంబర్ ఎక్కడ ఉంది అది మంచిగా వాళ్ళు కట్ చేస్తున్నారు. అదే విధంగా ఇంజిన్ నంబర్ ఎక్కడ రాసి ఉంది అది కూడా మంచిగా వాళ్ళు ఆ ఎంటైర్ పార్ట్ కట్ చేస్తున్నారు. ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ దాంట్లో బేసికలీ ది ఎంటైర్ వెహికల్ ఇస్ కంట్రోల్డ్ బై దాట్, అది కూడా వాళ్ళు తీసేస్తున్నారు. వాళ్ళ గ్యాంగ్ అంటే టోటల్ ఇండియాలో ఉన్నారు. మెయిన్ పర్సన్ అంటే వంశీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు పరిమళ భరిత పూలమాలలతో అందంగా అలంకరించిన చినశేష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. డప్పు వాద్యాలు, భజన బృందాల కోలాటాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. ఈ ఉదయం అమ్మవారు పెద్దశేష వాహనంపై విహరించనున్నారు.
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలో పాకిస్తాన్ జంట కాల్పులకు తెగబడి నరమేధం సృష్టించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఏం జరుగుతుందో అధికారులు కనిపెట్టే వరకు ముస్లింలు దేశంలోకి ప్రవేశించకుండా పూర్తిగా అడ్డుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఐసిస్పై ప్రకటించిన యుద్ధం ఇస్లాంకు వ్యతిరేకం కాదని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శతాబ్దంలోని కనీవిని ఎరుగని వరదలతో కకావికలమైన చెన్నైని ఆదుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కార్నిజెంట్ వరద బాధితులకు 260 కోట్ల రూపాయల భారీ సాయం ప్రకటించింది. చెన్నైలో 60,000 మంది ఉద్యోగులున్న కార్నిజెంట్ అక్కడి వరద నష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయింది. చెన్నై పునరుద్ధరణకు వీలుగా తాము ఈ సాయం అందిస్తున్నట్లు ప్రకటించిన కాగ్నిజెంట్ 65 కోట్ల రూపాయలు తక్షణమే తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో 195 కోట్ల రూపాయలు శాశ్వత పునరావాసం, ఇతర సహాయక చర్యలకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అటు చెన్నైలో వారం రోజుల వరదలకు దాదాపు 1,00,000 టన్నుల మేర చెత్త పేరుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. నీటిలో నానిపోయి పాడైపోయిన సామాగ్రిని ప్రజలు వీధుల్లో పడేస్తున్నారు. పూర్తి స్థాయిలో చెత్త ఊడ్చిపారేయడానికి కనీసం 4 రోజులు పడుతుందని భావిస్తున్నారు. దేశంలో అసహనం అంశంపై తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అన్నారు. తన తదుపరి చిత్రం దిల్వాలే ప్రచారంలో భాగంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన షారుఖ్ ఐపీఎల్ జట్టు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల తనకు తాకీదులు ఇవ్వడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. మోదీ పాలన బాగుందని కితాబిచ్చిన షారుఖ్ గుజరాత్ తరహాలోనే యావత్ భారతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. पड़े कि मैं सेक्युलर हूँ, मैं ये हूँ, तो मुझे ये अजीब लगता है. और देश में बोलना ही नहीं चाहिए. सेक्स डिफरेंशिएशन कि लड़का है कि लड़की है, काला है कि गोरा है, ये रिलीजन का है या वो उस रीजन का है या ये कास्ट क्या, ये बातें कहीं पे दिमाग में हमारे एक्चुअली जो लोग काम करते हैं ना उनके दिमाग में आती नहीं है. जो बेकार बैठते हैं ना उनके दिमाग में ये बातें आती हैं. तो किसी ने मुझसे पूछा कि आपको लगता है, मैंने कहा है नहीं, लेकिन आगे बढ़ने के लिए ये होना नहीं चाहिए. मुझसे ज़्यादा थैंकफुल इस नेशन को कौन हो सकता है. सो देयर इज़ नो लॉजिक टू इट कि हम सडनली बैठे बैठे किसी कोने के अंदर क्या मैं तुमसे बड़ा देशभक्त तुम देशभक्त नहीं, हम सब देशभक्त हैं और हमको अपने ये कंधे पे ये तमखा लगा के घूमने की जरूरत नहीं है. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.